పల్లెటూరు మోడల్ సర్వే పకడ్బందీగా చేపట్టాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. సాంప్రదాయ వ్యవసాయానికి సాంకేతిక జోడించి అధిక దిగుబడులు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో 11 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలుకు తరలించారు. ఇక వివరాల్లోకి వెళ్తే సింగనమల మండలం నాగలగుడ్డం తండాకు చెందిన మహిళ కూలీలు పామిడి మండలంలో సపోటా కాయలను కోయడానికి కూలీ పనులకు వెళ్లి పని ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. గత 3 నెలల క్రితమే ఇదే ప్రాంతంలో కూలీలతో వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురి కావడంతో 8 మంది కూలీలు చనిపోయిన సంగతి తెలిసిందే. వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ వాహన డ్రైవర్లో మార్పు రాకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అధిక లోడ్ అతి వేగంతో పాటు నిబంధనలు పాటించని డ్రైవర్లపైన కఠిన చర్యలు తీసుకోకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అర్హులైన నిరుపేద దళిత కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఎంఆర్పీఎస్ దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ దళిత సంఘాల మున్సిపల్ ఏసీ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేసి ఆర్డీఓ కేశవనాయుడికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లాలో అర్హత కలిగిన దళిత కుటుంబాలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని, ప్రతి దళిత కుటుంబానికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాలు మంజూరు చేసి ఇళ్లు నిర్మాణం చేపట్టాలన్నారు. అదేవిధంగా ఉప్పరపల్లి గ్రామ పంచాయతీలో సర్వే నెంబర్ 194/8లో ప్రభుత్వ భూమిలో గత 3 సంవత్సరాలుగా 200 కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నాయి. వెంటనే ఆ గుడిసెలను పరిశీలించి వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ స్పందిస్తూ తప్పనిసరిగా అర్హత కలిగిన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ చెన్నుల్ల తిరుపాలు, ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు పుల్లయ్యప్ప, ఎస్సీ మున్సిపల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం అజయ్ బాబు, ఎంఆర్పీఎస్ నాయకులు గుంతకల్ల భీమలింగ, సింగనమల పాండురంగ, నరసంపల్లి లింగయ్య, నాగభూషణం, నరేష్, హరికృష్ణ, ఓబులేషు, రామాంజనేయులు, వెంకటేష్, ఆనందు, రామకృష్ణ, భాష, మహిళా నాయకురాలు విజయలక్ష్మి, రాధిక, విజయలక్ష్మి, కృష్ణమ్మ, నాగమ్మ, లక్ష్మీదేవి, రజియా బేగం, సుజాత తదితరులు పాల్గొన్నారు.
అక్కడ మీరు పట్టాలు ఇవ్వని పట్టు పట్టద్దని అక్కడ ఇవ్వడానికి క్లియర్ మీకు ఇవ్వడానికి ఎంత ప్రయత్నం చేసినా ఇవ్వడానికి అందరికీ ప్రయత్నం చేస్తామో ఎక్కడైతే అబ్జెక్షనబుల్ పొరపోక్స్ 100 పొరపోక్స్ ఇట్లాంటి కాలువలు ఇట్లాంటి ఎక్కడైతే ఉందో అక్కడ కూడా ఆక్రమణ చేస్తే దాని నుంచి తొలగించడానికి అది ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలి. లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది అయితే ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం కాదు. అట్ ది సేమ్ టైం ఎవరైతే లబ్ధిదారులు అర్థం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చే ప్రయత్నం చేయాలి. వంట పొరపాటు అక్కడ పోతాను సార్ దానికి సంబంధమే లేదు. ఎందుకంటే సర్వే చేసాం మొత్తం స్టేషన్ తీసుకుంటాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు ఎంత వర్షం వస్తే నీళ్ళు వస్తాయి ఇక్కడ వరకు ఇల్లు కానీ కట్టడాలు ఉండకూడదు చెప్పారు. అన్నీ కూడా సర్వే అవుతుంది సార్. అక్కడ వరకే చూస్తాం మీరు అదే లేదా ఎక్కడైతే అభ్యంతరం ఉందో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే కాబట్టి వాళ్ళు చెప్పిన అబ్జెక్షన్ మీద ఎక్కడైతే ఉన్నారో అక్కడ వరకు దాంట్లో ఎలాంటి సాంప్రదాయ వ్యవసాయానికి సాంకేతికత జోడించి అధిక దిగుబడులు రైతులకు లాభం చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. రాప్తాడు సమీపంలో రైతుబడి సంస్థ నిర్వహించిన అగ్రి ఎక్స్ షోకు మంచి స్పందన లభించింది. రైతుబడి వ్యవస్థాపకులు రాజేంద్రరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో సుమారుగా 300 కంపెనీల వరకు తరలివచ్చి 700 అత్యాధునిక వ్యవసాయ పరికరాలను ఇక్కడ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఆధునిక పద్ధతిలో వ్యవసాయం ఎలా చేయాలి, ఏ సమయంలో ఎలాంటి ఎరువులు వాడాలి, ఇలాంటి అనేక అంశాలను వివరిస్తూ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సవితతో పాటు ఎమ్మెల్యేలు పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, పల్లె సింధూరారెడ్డి, అమిలినేని సురేంద్ర, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, ఇతర నాయకులు హాజరయ్యారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఎక్స్పోజ్ తిలకించారు. రాప్తాడు నియోజకవర్గం నుంచే కాకుండా అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి రైతులు తరలివచ్చి ఈ వ్యవసాయ ప్రదర్శనను తిలకించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండల ప్రభుత్వ చౌక ధాన్యం డిపో డీలర్లతో తహసీల్దార్ మారుతి శనివారం సమావేశం నిర్వహించి ప్రభుత్వ విధి విధానాల మేరకు నడుచుకోవాలని తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు వ్యవహరించని డీలర్లపై తగు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రతి గ్రామంలోనూ చౌక ధాన్యం దుకాణం నిర్వాహకులపై సామాన్యులు, మధ్యతరగతి లబ్ధిదారుల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన వారికి గుర్తు చేశారు. చాలా వరకు డీలర్లందరూ కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళ విధి విధానాలని ఖచ్చితంగా పాటించాలని తెలియజేయడం జరిగింది. మొదటగా వారు ఖచ్చితంగా ఎఫ్ఈ షాప్ ముందర వాళ్ళు ఒక బోర్డు ఏర్పాటు చేయాలా. ఈ చౌకధక దురాణం నంబర్తో సహా ఖచ్చితంగా వేసి ఉండాలా. దాని తర్వాత ధరల పట్టిక కూడా పెట్టాలా. దాని తర్వాత వాళ్ళు కీ రిజిస్టర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలా. ఎవరికి మనం రైస్ ఇచ్చినాము, ఎవరికి ఇవ్వలేదనేది కీ రిజిస్టర్ వస్తుంది. ప్రతిరోజు కూడా కీ రిజిస్టర్ డౌన్లోడ్ చేసుకొని ఏర్పాటు చేసుకోవాలా. అదేవిధంగా చాలామంది అర్జీదారుల దగ్గర నుంచి కూడా వాళ్ళందరూ కూడా సకాలంలో ఇవ్వడం లేదు, అదేవిధంగా సరైన తూకాలు ఇవ్వడం లేదు అనేది కూడా మనకు కంప్లైంట్స్ రిసీవ్ అయిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి అందరికీ కూడా గట్టిగా హెచ్చరించడం జరిగింది. ఎక్కడే కానీ నాణ్యత లేకోకుండా ఇచ్చినా లేదా సరైన తూకానికి ఇవ్వకోకుండా లేదా అధిక ధరలకు విక్రయించినా కూడా వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటామో ఈరోజు అందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఎన్నో తేదీ నుంచి ఎన్నో తేదీ 3వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు డీలర్లు ఖచ్చితంగా కూడా ఎఫ్ఈ షాప్ దగ్గర ఉండి కొద్ది చాలా చోట్ల ఎండియూలు కూడా తిరగడం లేదని ఎండియూల మీద కూడా కంప్లైంట్స్ రైజ్ అయినాయి. కాబట్టి ఇప్పుడు ఎండియూలు కూడా చెప్పినాం, వాళ్ళు ఖచ్చితంగా ఎండియూ తిప్పితేనే వాళ్ళకి శాలరీలు పెట్టాలి, లేకుంటే పెట్టకూడదని కూడా తెలియజేయడం జరిగింది. ఎక్కడైనా కూడా ప్రజలకి ఏదైనా ఇబ్బందులు వచ్చినా లేదంటే ఏదైనా ఎవరైనా డీలర్ సరిగా స్పందించకపోయినా లేదు అధిక ధరలకు ఏదైనా విక్రయించినా, నాణ్యత లేని సరుకులు ఇచ్చినా లేదా తక్కువ తూకాలు ఇచ్చినా కూడా మీరు దయచేసి తహసీల్దార్ కార్యాలయాన్ని లేదా మీ దగ్గరలోని విఆర్ఓని కానీ సంప్రదించి మీరు దీనికి సంబంధించి లేదా పీజీఆర్ఎస్ ద్వారా ఒక అప్లికేషన్ అయినా కూడా ఆన్లైన్ ద్వారా కూడా మీరు కంపల్సరీగా తెలియజేయాలని రైతులకి ప్రధానంగా లబ్ధిదారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.